నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ అనిల్ కుమార్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, విరించి హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. సో సార్ మనతో ఉన్నారు కాబట్టి అసలు విటమిన్ డి అనే దాని గురించి, అసలు ఆ విటమిన్ డి అనే లోపం ఏర్పడినప్పుడు మనిషిలో ఏం జరుగుతాయి, అంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి అనే వాటన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఓకే సార్. అండ్ డైట్ గురించి కూడా మీరు చెప్పినట్టుగా ఫుడ్లో ఏ ఏ పదార్థాలు తీసుకుంటే మనకి విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అవుతుంది? విటమిన్ డి ఈజ్ మోస్ట్లీ కమ్స్ ఫ్రమ్ ద వెన్ ఎనీబడి ఎక్స్పోజ్ టు ద సన్. నెంబర్ 1. నెంబర్ 2, ఎగ్ యోక్ అంటే ఎల్లో. నెంబర్ 3, స్లైట్ క్వాంటిటీ ఇన్ ద మిల్క్ ఉంటుంది లైట్గా. ఇప్పుడు ప్రెజెంట్ ఫార్టిఫైడ్ మిల్క్ వచ్చినాయి. ఫార్టిఫైడ్ మిల్క్ అంటే విటమిన్ డి మిల్క్ ప్రొడక్ట్స్, విటమిన్ డి సమ్ ఆఫ్ ది లిక్విడ్స్ ప్రిపరేషన్స్ ఉన్నాయి అవుట్ సైడ్ మార్కెట్లో. సో విటమిన్ డి ఫోర్టిఫైడ్ మిల్క్ అంటారు వాటిని. సో అవి ఉంటాయి. లేదంటే సాల్మన్ ఫిష్ ఆర్ యూ క్యాన్ టేక్ చీజ్, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ చీజ్ విల్ ఆల్సో దీస్ కంటైన్ హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి. సార్ మొత్తం మీద ఈ కైండ్ ఆఫ్ అన్ని మనం తింటూ ఉంటే కనుక విటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ అవుతుంది అంటున్నారా సార్, లేకపోతే అసలు రాదు అంటారా? ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుని మామూలుగా అయితే తీసుకుంటే జనరల్గా ఆ డెఫిషియన్సీకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు పేషెంట్కి కంపల్సరిగా అసోసియేటెడ్గా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. సో 1000 milligrams ఆఫ్ కాల్షియం పర్ డే ఇవ్వాలి కంపల్సరిగా. ఎవరికి పెద్దవాళ్ళందరికీ, అప్ టు ఫిమేల్స్ లెస్ దాన్ మెనోపాజ్ రాకముందు వరకు 1000 milligrams పర్ డే ఇవ్వాలి. కనుక ఫిమేల్స్ కనుక మెనోపాజ్ అయిపోయిన ఫిమేల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 1200 milligrams పర్ డే చొప్పున ఇవ్వాలి. సో విటమిన్ డి సప్లిమెంటేషన్ అలాంగ్ విత్ ద కాల్షియం బోత్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ both should be there for the building of the muscle. ఓకే సార్. ఇప్పుడు ఇన్ జనరల్గా ఇది నార్మల్గా చిన్నపిల్లలకి, అలాగే ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఓకే సార్. ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉంటారో వాళ్ళకి ఇలాంటి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి మెడికేషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ ఎంటైర్లీ డిఫరెంట్ కండిషన్ వేర్ మదర్ నీడ్స్ విటమిన్ డి అలాంగ్ విత్ దట్ బేబీ ఆల్సో నీడ్స్ ద విటమిన్ డి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కనుక విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద మదర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ద బేబీ. మదర్ హెల్త్కి ఏమవుతుందంటే వాళ్ళకి గెస్టేషనల్ డయాబెటీస్ అంటే అప్పటిదాకా షుగర్ ఉండదు, కానీ ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండటం వల్ల షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది ఆ గెస్టేషన్లో. లేదంటే ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటంటే బాడీ అంతా వాయటము, బీపీ పెరగటం, కిడ్నీస్లోంచి ప్రోటీన్ పోవటం అంటారు ప్రీ ఎక్లాంప్సియా కండిషన్. ఆ ప్రీ ఎక్లాంప్సియా అంటే ఇన్ ద సెన్స్ బీపీ రావడం అని అర్థం, అంతే కదా. సో బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, లేదంటే ప్రీ టర్మ్ బర్త్ అంటే తొందరగా నెలకు ముందే పిల్లలు పుట్టడానికి ఈ 3 అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్గా మనం విటమిన్ డి ఉన్నప్పుడు గైనకాలజిక్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు దే విల్ చెక్ ద విటమిన్ డి లెవెల్స్, దే గివ్ ద సప్లిమెంటేషన్ జస్ట్ లైక్ నార్మల్ సప్లిమెంటేషన్ ట్యాబ్లెట్సే ఇస్తారు. మరీ డెఫిషియన్సీ ఉంటే ఇంజెక్షన్స్ ఇస్తారు. అదర్వైజ్ జస్ట్ లైక్ వీక్లీ కానీ లేదా డైలీ రిక్వైర్మెంట్ ట్యాబ్లెట్స్ కానీ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి కనుక బేబీకి ఏం ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ థింగ్ బేబీ బర్త్ గ్రోత్ పెరగదు సరిగ్గా. నెంబర్ 1. వెయిట్ తక్కువ పుడతారు. సో పుట్టిన తర్వాత కూడా పెరగరాడు, ఆల్రెడీ డెఫిషియన్సీ ఉంటారు కాబట్టి పెరగడు. తర్వాత ఏంటంటే బేబీకి ఫ్యూచర్లో హైపర్ టెన్షన్, ఆస్తమా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటారు ఇలా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న బేబీ. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఫ్యూచర్లో లింగ్విస్టిక్ ప్రాబ్లమ్స్ అంటే ఆటిజము, మాటలు సరిగ్గా రాకపోవటము, ఆటిజం ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ట్రీట్ ద పేషెంట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఫర్ ద ప్రెగ్నెంట్ మదర్ ఫర్ ద సేక్ ఆఫ్ బోత్ మదర్ అండ్ డాటర్. సో ఇద్దరికి కోసం డెఫినెట్గా విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఓకే సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మతిమరుపు రావడం కానీ ఈ కైండ్ ఆఫ్ కూడా ఇందులో రిలేటెడ్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇన్ జనరల్గా సార్ ఇప్పుడు మా ఏజ్లో ఎవరికైనా సరే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏ మార్పులు వస్తాయి సార్ మామూలుగా? అంటే సిమ్టమ్స్ కాకుండా చేంజెస్, అప్పటి వరకు వాళ్ళు హెల్దీగా ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ లోపం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ రావచ్చు? అంటే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ ఉన్నారనుకోండి, హెయిర్ ఫాల్ వస్తుంది. ఎవరికైనా వస్తుంది అనుకోండి హెయిర్ ఫాల్ వన్ ఆఫ్ ది కాజ్. హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చూసుకోవాలి. సో ఉన్నటువంటి డిప్రెషన్గా డల్గా ఉంటారు. సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నాయంటే డెఫినెట్గా చూసుకోవాలి. ఎనీబడి హ్యావింగ్ జస్ట్ మజిల్ ఏచెస్, ఒళ్ళు నొప్పులు, బోన్ అంతా లాగేస్తుంది లోపల నాకు అంటారు. లేదంటే ఏదైనా మజిల్ పెయిన్స్ లాగా రావడం కానీ, లేదా హిప్ మజిల్ కానీ, థై మజిల్స్ కానీ, ఈ థై మజిల్స్ కానీ, హిప్ మజిల్స్ కానీ,
లో బ్యాక్ ఏక్ కనుక స్పాజంలోకి వెళ్ళి పెయిన్స్ వస్తున్నాయి అన్నా కానీ విటమిన్ డి డెఫిషియన్సీ. ఇంకోటి ఏంటంటే కొంతమంది హ్యాండ్స్, ఈ స్మాల్ జాయింట్స్ ఆఫ్ ది హ్యాండ్స్ను మోకాళ్ళన్నీ స్టిఫ్గా పట్టేస్తూ ఉంటాయి, ఓకే. స్టిఫ్నెస్ ఉంటుంది. ఓకే. స్టిఫ్నెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అదేంటి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ మన బోన్కి అటాచ్ మధ్యలో లెగమెంట్స్ ఉంటాయి. ఆ లెగమెంట్స్ టెండాన్స్ దగ్గర డెఫిషియన్సీ వల్ల అవి టైట్గా పట్టేయటము, స్టిఫ్నెస్ రావటము, చేతులు కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది స్టిఫ్గా ఉంటుంది. మోకాళ్ళు అయితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఈ స్టిఫ్నెస్ ఇవన్నీ కోసం. సో జాయింట్ పెయిన్స్ వస్తున్నా కానీ, ఈ మజిల్ పెయిన్స్ వస్తున్నా కానీ పేషెంట్కి ఎక్కువసేపు కూర్చొని సడన్గా లెగిస్తే పట్టేసినట్టు ఉంటాం, ఓల్డ్ ఏజ్ పీపుల్ నడిచినట్టు అలా నడవడం, ఇట్లాంటివి ఏం జరుగుతుందంటే దీస్ ఆర్ ది విటమిన్ డి డెఫిషియన్సీ డెఫినెట్గా ఉందని మనం చూసుకోవాలి. ఓకే సార్, మొత్తంగా విటమిన్ డి, అసలు విటమిన్ డి అంటే ఏంటి, అసలు దాని డెఫిషియన్సీ వస్తే ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ ఏంటి, తర్వాత ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ప్రివెన్షన్ గురించి అండ్ వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.